ప్రైజ్ ద లార్డ్. దేవుని నామనికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము కొంత సమయం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము చదువుకొని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనం గమనిద్దాం. యేసయ్య దేవుని యొక్క వాక్యాన్ని అనేక ప్రాంతాలలో ప్రకటిస్తూ గ్రామాలలో సంచారం చేస్తూ కాలినడకతోనే ఆయన యొక్క సేవ కొనసాగించబడింది. అయితే ఒకరోజు ఆయన యేసయ్య ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడనైన జక్కయ్య అని పేరు గల ఒకడు. సుంకపు గుత్తదారుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటారు కదా, డబ్బులు వసూలు చేసుకునేటువంటి వ్యక్తి. ఈ డబ్బులు వసూలు చేసుకుంటున్నటువంటి ఈ వ్యక్తి మరి రోజు వెళ్తున్నాడు, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు, వస్తూ ఉన్నాడు. ఒక దినము మరి జనులందరూ గుంపులుగా వెళ్తుంటే ఆయనకు ఎందుకో ఆలోచన వచ్చింది. ఏమి ఇంతమంది వెళ్తున్నారు, ఏంటి ఈ సంగతి? ఆయన అంత గొప్పవాడా? ఆయనను చూడడానికి ఇంతమంది వెళ్తున్నారు. ఆయన ఏమన్నా సీఎమ్మా, పిఎమ్మా? ఆయనకు అంత గొప్ప పేరుందా? మరి ఆయన గురించి ఏంటి జనులు ఇంతగానో ఊరంతా కలిసి పరుగులు తీసి ఆయనను చూడడానికి వెళ్తున్నారని చెప్పి, సరే నేను కూడా వెళ్ళి చూస్తాను, ఆయన ఎట్లుంటాడో, ఎర్రగా ఉంటాడో, నల్లగా ఉంటాడో, ఎత్తుగా ఉంటాడో, పొట్టిగా ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో ఆయనను ఒకసారి చూసి వెళ్దామని చెప్పి పొట్టి జక్కయ్య మరి యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున గుంపులోకి వెళ్ళాడు. యేసయ్యను చూద్దాం, ఆయన ఎట్లుంటాడో, ఆయన ఏ రంగులో ఉంటాడో, హైట్ ఉంటాడో, వెయిట్ ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో చూద్దామని చెప్పి ఆయన కూడా గుంపులో వెళ్ళిండు. చూద్దామంటే పొట్టానికి ఆ గుంపులో ఆయన ముందు పొడుగు మనుషులు ఉన్నారు కాబట్టి యేసయ్యను చూసే అవకాశము ఆ పొట్టి జక్కయ్యకు దొరకలేదు. దేవుని బిడ్డలారా, చూడాలన్న ఆశ ఉంది, యేసయ్య ఎట్లుంటాడో చూడాలన్నటువంటి ఆశ ఉంది. కానీ మరి ఆయన కంటే ముందుగా మరి పెద్ద వ్యక్తులు పొడుగున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆయన ముందు ఉన్నందుకు మరి యేసయ్యను ఆ పొట్టి జక్కయ్య పొట్టిగా ఉన్నందుకు చూడలేకపోయినాడు. మనం కూడా మన జీవితంలో దేవుని బిడ్డ, నీవు కూడా నీ జీవితంలో యేసయ్య అంటే నీకు చాలా ఇష్టం ఉండవచ్చు. యేసయ్యను చూడాలి, ఒక్కసారి చర్చికి పోవాలి, దేవుని మాటలు వినాలని ఆశ కలిగి ఉండవచ్చు. కానీ కొన్ని ఆటంకాలు నీ జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. పొడుగుగా సొరకాయ లాంటి ఆటంకాలు. ప్రార్థనకు వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, యేసయ్యను చూడాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, దేవుని మాటలు వినాలని ఆశ మాత్రమే ఉంటుంది. కానీ మరి ఆశకు తగినట్టుగా ముందుకు సాగడానికి సైతానుడు అవకాశం ఇవ్వడు. ఏం చూపిస్తాడు వాడు? కొన్ని భాషలు చూపిస్తాడు. ఇన్ని అంట్లు పెట్టుకొని నువ్వు అప్పుడే వెళ్తావా? చర్చికి వెళ్తావా? అన్ని బట్టలు పెట్టుకొని, అన్ని ఉతికేటి బట్టలు పెట్టుకొని, నీకు ఆదివారమే కదా సెలవు, మరి ఆ బట్టల పని చేయకుండానే వెళ్తావా? లేదా వంట పని ఉన్నది, వంట పని అంత పక్కన పెట్టేసి నువ్వు మందిరానికి వెళ్తావా? వాడు ఎన్నో రకాలుగా ఆటంకాలు కలుగజేసి దేవుని బిడ్డలారా యేసయ్య దగ్గరికి మందిరానికి వెళ్లకుండా వాడు ఆటంకాలు చేస్తాడు. ఈ పొట్టి జక్కయ్యకు కూడా ఆటంకాలు వచ్చేసినాయి. యేసయ్యను చూడాలనే ఆశ ఉంది, కానీ ఆయన కంటే ముందుగా పొడుగు మనుషులు ఉన్నందుకు యేసయ్యను చూడలేకపోయినాడు. కానీ ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు మన యేసయ్య. దేవుని నామానికి స్తోత్రములు, హల్లెలూయా. ఒకసారి ఇలాగనే దేవుని బిడ్డలారా మరి ప్రార్థన పెట్టుకోవాలన్నటువంటి ఆశ ఉంది ఒక ఏరియాలో, కానీ అందరూ డ్యూటీ ఎంప్లాయీసే కాబట్టి మరి వారికి ప్రార్థన ఇంట్లో పెట్టుకోవడానికి వీలవడం లేదు, లేదా ఆదివారము సెలవు కూడా లేదు మందిరానికి వెళ్ళడానికి.
కానీ ఒక దినము వారు ఏం చేశారంటే ప్రార్థన కూడికను పెట్టుకొని ఆ ఏరియాలో ఉన్నటువంటి వారందరూ కలిసి మాట్లాడుకొని మరి ప్రార్థన కూడిక, అది కూడా నైట్ టైం అన్నమాట. పగలు వాళ్ళకు వీలు కాలేదు, నైట్ టైం ప్రార్థన పెట్టుకున్నారు. ఆ ప్రార్థనకు నన్ను ఇన్వైట్ చేశారు. వెళ్తూ నన్ను బస్సు దిగాను. అక్కడ ప్రార్థన కూడిక పెట్టుకున్నటువంటి ఆ సహోదరి పరుగులు తీసి బస్ స్టాప్కి వచ్చేసింది. ఏమ్మా ఏంటంటే, అమ్మ మీరు ఇటు నుంచి ఇటే వాపస్ వెళ్ళిపోతే బాగుంటుంది, ఎందుకంటే మా ఆయన దోస్తులు కలిసి బాగా ఫుల్గా తాగినారు, ఈరోజు మీరు వస్తే మిమ్మల్ని చంపేస్తారంట. నాకు దేవుడు నా బ్లడ్లో కూడా పెట్టలేదు ఆ ధైర్యము, భయము, భీతి అని. నా దేవుడు గొప్పవాడు, నేను దేనికి భయపడను అని చెప్పి ప్రార్థన పెడదాం, అనేకులు వస్తారు, దేవుని వాక్యం వింటారు అని చెప్పి నేను ధైర్యం చేసి ఆ బిడ్డకు ధైర్యం చెప్పి మరి ఆ స్థలంలో ప్రార్థన కూడిక మొదలుపెట్టాడు. వాళ్ళు తన భర్త, ఆ ఇంటి యజమానితో పాటు తన స్నేహితుడు ఇద్దరు ఫుల్గా తాగినారు. దేవుని బిడ్డారా, ప్రార్థనకు ఆటంకం చూడండి ఎలాగొచ్చిందో, సొరకాయ లాంటి ఆటంకము. దేవుని సన్నిధిలో ప్రార్థన పెట్టుకోవాలని ఆశ ఉంది బిడ్డకు, దేవుని మాటలు వినాలని ఆశ ఉంది, దేవుని బిడ్డలతో మీటింగ్ పెట్టించుకొని ఆశీర్వాదాలు పొందాలని ఆశ ఉంది, కానీ ఆటంకం వచ్చేసింది. కానీ జయించాలి దేవుని బిడ్డ. ఏ ఆటంకం వచ్చినా ఈ క్రీస్తు నామమును ధరించుకొని ఆ నామమును బట్టి దాన్ని గద్దించి ఆటంకాన్ని మనము జయించుకొని దేవుని సన్నిధికి మనం ముందుకు సాగాలి. సరే, ప్రార్థన మొదలుపెట్టాను. వారు నా ఎదురుగానే కొంచెం దూరంలో కూర్చున్నారు, ఫుల్గా తాగినారు, కత్తులు పట్టుకొనే ఉన్నారు. నేను భయపడలేదు. ప్రార్థన మొదలుపెట్టాను, పాటలు మొదలుపెట్టాను, వాక్యము అందించడానికి లేచి నిలబడ్డాను. వాక్యమంతా అయిపోయిన తర్వాత ఆ ఇద్దరు తాగుబోతులు దేవుని బిడ్డలారా, మరి వారి పేరు అబ్రహాం, మరి బైబిల్ పేర్లే పెట్టుకున్నారు కానీ వారికి రక్షణ జీవితము లేదు. కనకయ్య దేవుని బిడ్డలారా, మరి వాక్యం అంతా విన్న తర్వాత ఆ ఇద్దరు తాగుబోతులు పరుగున లోపలికి వచ్చి నా కాళ్ళ మీద పడి ఏడ్చారు. అమ్మ, ఈ దినము ఆ యేసుదేవుడు మాతో మాట్లాడినారు, మేము ఈ దినం నుంచి మేము త్రాగుడు మానేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆటంకాన్ని జయిస్తే గొప్ప విజయాన్ని దేవుని మనం చూస్తాం. మరి ఆ ఇద్దరు ఏడ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. ఆ తర్వాత మేము బాప్తిసం కూడా తీసుకుంటామమ్మా. వాక్యం అంతా తెలిసి కూడా మేము తాగుడుకు బానిసల అయిపోయినామని. అప్పుడు వారిద్దరూ మరి వాక్యము బాగా విన్న తర్వాత వారిద్దరిని తీసుకెళ్ళి ఒక గొప్ప దైవ సేవకుని ద్వారా బాప్తిసము ఇప్పించాను. ఒక టైంలో వారు రిక్షాలు తొక్కేవాళ్ళు, నన్ను రిక్షాలలోనే తీసుకెళ్లేవాళ్ళు అన్నమాట సేవకు. మరి ఈరోజు వాళ్ళు కార్లలో, వ్యాన్లలో వారు ముందుకు సాగుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆటంకం వచ్చిందని మనం ఆగిపోతే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని, ఆశ్చర్య కార్యాలను మనము చూడలేము. ఆ దినము ఆ బిడ్డ భయపడింది, కానీ నేను ధైర్యం చెప్పాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. నన్ను చంపడానికి వచ్చినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా దేవుని సన్నిధిలో రక్షణ పొంది ఉన్నారు. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నారు. ఈరోజు చక్కగా దేవునిలో వారు ముందుకు సాగుతున్నారు. అవును, మనం దేవుణ్ణి చూడాలి. దేవుని యందు ఆశ కలిగి జీవించినట్లయితే మరి సైతానుడు మన ప్రక్కనే ఉండి మనల్ని శోధించి మనల్ని పడగొట్టి మనము దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు పొందకుండా వాడు రెడీగా ఉంటాడు. ఎవరిని మృంగుదనా అని గర్జించు సింహం వల్లే వాడంట తిరుగుతూ ఉన్నాడంట. వాడు గర్జించు సింహం వల్లే వాడు నోట్లో పడాలనేసి వాడు అంత హుషారుగా మరి వాడు తిరుగుతుంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము వానికంటే ఎక్కువగా చురుకుగా దేవుని సెల ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. వాడి నోట్లో మనం పట్టకుండా ఉండాలంటే ఆత్మలో మనం బలవంతులుగా జీవించవలసిన వారమై ఉంటున్నాం. ఆత్మలో, ప్రార్థనలో మనం బలవంతులుగా ఉంటే వాడి నోట్లో పట్టం. శరీర సంబంధంగా బలహీనంగా ఉండినప్పటికీ పర్వాలేదు, వీక్గా ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ ఆత్మలో మాత్రం మనకు వీక్నెస్ రాకూడదు. దేవుని బిడ్డలారా, ఆత్మలో మనం బలవంతులుగా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పొట్టి చెక్కయ్య పొట్టివాడైనందుకు యేసయ్యను చూడలేకపోయాడు, కానీ పొట్టేడు ఏమంటారు కదా సామెత, పొట్టివానికి పుట్టెడు అంగిలు, అంటే పుట్టేడు ఆలోచనలు వస్తుంటాయంట పొట్టి వాళ్ళకు. మరి చూసిండు అక్కడ ఒక చెట్టును చూశాడు, ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇంకా ఎవ్వరు నాకు ఆటంకంగా ఉండరు. ఆ యేసయ్య ఈ తోవలోనే పోతాడు కదా, ఈ దారిలోనే పోతాడు కదా,
నేను ఆ చెట్టు ఎక్కి కూర్చుంటా అని చెప్పి ఆ త్రోవలో వెళుతూ వెళుతూ పరిగెత్తుకొని పోయి ఒక మేడు చెట్టును ఎక్కి కూర్చుంటాడు. ఇంకా యేసయ్య వెళ్తాడు ఈ దారిలోనే, ఆయనను ఒకసారి ఇట్లా తొంగి చూద్దాం అనేసి అనుకుంటాడు. కానీ ఆ చెట్టు దగ్గరకు వచ్చేసరికి యేసయ్య ఆగిపోయినాడు. చూడండి, ఆ యొక్క పొట్టి జక్క యొక్క ఆశ యేసయ్యకు తెలిసిపోయింది. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. మనస్సుంటే మార్గం ఉంటుందని లోక సామెత ఉంది కదా. మరి యేసయ్యను చూడాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. మేడు చెట్టు ఎక్కి కూర్చున్న తర్వాత యేసయ్య ఆ త్రోవలో వెళుతూ 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 ఆ చెట్టు దగ్గరనే ఆగిపోయినాడు. చెట్టు దగ్గర ఎందుకు ఆగిపోయినాడు? అక్కడ ఎవరున్నారు చెట్టు పైన? పొట్టి చెక్కయ్య ఉన్నాడు. ఎవరైనా చెప్పారా యేసయ్య నిన్ను చూడాలని ఆ పొట్టోడు వచ్చాడు, ఆ పొట్టోడికి నువ్వు కనబడనందుకు చెట్టు ఎక్కి కూర్చున్నాడని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేరు. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు దేవుని బిడ్డ. మరి ఆ చెట్టు దగ్గరకు వచ్చి నిలబడి, జక్కయ్య నువ్వు దిగు కిందికి, నువ్వు పైకి ఎందుకు ఎక్కి కూర్చున్నావు, నువ్వు కిందికి దిగు, ఈరోజు నేను నీతో పాటు నీ ఇంటికే నేను వస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఎవ్వరూ చెప్పలేదు కానీ యేసయ్యకు తెలిసిపోయింది. అక్కడ మేడి చెట్టు మీద పొట్టి వాడైనటువంటి ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడని. వెంటనే దిగు, నేను నీతో పాటు ఇంటికి వస్తాను. దేవుని బిడ్డ, దేవుడు నీ గృహానికి రావాలంటే నీకున్న గర్వం అనే చెట్టు నువ్వు దిగాలి, అహంకారం అనేటువంటి చెట్టు నువ్వు దిగాలి, గొప్పలు చెప్పుకునేటువంటి చెట్టు నువ్వు దిగాలి. హాలెల్లో ఈ ఎర్రందర్ర బషాబాలర్ర బాబా బాబా హెచ్చింపు అనేటువంటి చెట్టు నువ్వు దిగాలి. నిన్ను తగ్గించుకోవాలి. అప్పుడే యేసు ప్రభు నీ హృదయాన్ని ఆయన అంగీకరిస్తాడు. నువ్వు గర్వము చేత అహంకారము చేత నువ్వు ఉండి నువ్వు యేసయ్యను కోరితే లాభము లేదు. ఇటువంటి చెట్లని నువ్వు దిగాలి. మాది పలానా కులం, ఆ చెట్టు దిగు. పలానా మతముస్తులమేమో, ఆ చెట్టు దిగు. పలానా కాలనీలో ఉంటాం, ఆ చెట్టు దిగు. మాకు ఇంత ఆస్తి ఉంది, ఆ చెట్టు దిగు. ఆ విధంగా గప్పాలు మాట్లాడేటువంటి ఆ మాటలు మాట్లాడేటువంటి ఆ చెట్టు నువ్వు దిగాలి. దిగితే నిన్ను నువ్వు తగ్గించుకుంటే ప్రభు అయినటువంటి యేసు నీతో పాటు నీ గృహానికి వస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసు ప్రభు అక్కడ నిలబడి, నువ్వు త్వరగా చెట్టు దిగి నా దగ్గరికి రా. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకొని నేడలా అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఎటువంటి గుణలక్షణం కలిగిన వాడు పొట్టి జక్కయ్య? అందరి దగ్గర డబ్బులు దోచుకున్నాడు. నువ్వు కూడా ఎన్ని మార్లు లంచాలు తీసుకున్నావో ఆ లంచాలు తీసుకున్న చెట్టును నువ్వు దిగాలి. ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఎంతమంది దగ్గర ఎన్ని వస్తువులు నువ్వు దొంగతనం చేసావో ఆ దొంగతనం అనేటువంటి చెట్టు నువ్వు దిగాలి. ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేయాలి. ప్రభువా, నేను తీసుకున్న దానికంటే ఇంకా ఎక్కువగానే వాళ్లకు నేను చెల్లిస్తానంటున్నాడు జక్కయ్య యేసయ్యతో. యేసయ్యకి ఎంత సంతోషం కలిగిందో. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నశించిన దాన్ని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు, పాపులమైనటువంటి మన కొరకు దేవుని బిడ్డ, మరి ఏ యోగ్యత లేనటువంటి మన కొరకు ఆయన ఈ లోకానికి మన కోసము వచ్చి ఉన్నాడు. మనం ఏదో గొప్ప నీతిమంతులమని కాదు, భక్తిపరులమని కాదు, కానీ పాపులమైనటువంటి మన కొరకు ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చి ఉన్నాడు. మన పాపాలన్నీ క్షమించి మనల్ని తన కుమారులుగా ఆయన స్వీకరించి ఉన్నాడు. అది ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప ధన్యత దేవుని బిడ్డ. ఈ దినము మరి ఆ పొట్టి చెక్కయ్య జీవితం కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు చెప్పినటువంటి మాటలన్నీ విన్నారు కాబట్టి మరి దిగండి. ఏవేవి హెచ్చింపులు కలిగి మీరు జీవిస్తున్నారో వాటన్నిటిలో నుంచి మీరు బయటికి రండి. దేవుని సన్నిధిలో మీరు కనబడండి. తప్పకుండా ఆయన దృష్టిలో మీరు కనబడితే దేవుడు మీ హృదయంలో వస్తాడు, మీ కుటుంబంలో వస్తాడు, మీ గృహంలో వస్తాడు. ఆయన మీతో కలిసి జీవిస్తాడు. ఆయన
ఏసయ్య ఉన్న దగ్గర, ఏసయ్య ఉన్న స్థలములో ఎంతో సంతోషము, ఎంతో సమాధానము దేవుని బిడ్డ. దేవుని నామానికి స్తోత్రములు కలుగనగాక. మరి ఏసయ్య మరి పొట్టి జక్కయ్య చేసిన పాపాలు క్షమించి తన కుమారునిగా స్వీకరించి ఉన్నాడు. నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకున్నట్లయితే, పొట్టి జక్కయ్య ఒప్పుకున్నాడు, ప్రభువా నేను ఇంతమంది దగ్గర ఇంత డబ్బు తీసుకున్న దానికంటే ఎక్కువనే నేను వాళ్లకు చెల్లిస్తానని తన తప్పును తెలుసుకొని ఒప్పుకున్నాడు. నీవు కూడా నీ తప్పు తెలుసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నీతో వస్తాడు, నీ ఇంటిలో వస్తాడు, నీతో నడిచే దేవుడు ఆయన. సంతోషము, సమాధానము నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీ పాదము స్తోత్రములు నాయన. పొట్టి జక్కయ్య ప్రభా నిన్ను చూడాలని ఎంతో ఆశ కలిగినప్పటికీ, ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ ప్రభా అవన్నీ తొలగించుకొని ఆ చెట్టు ఎక్కి ప్రభా నిన్ను చూడాలని ఆశ కలిగినప్పుడు నాయన నువ్వు సర్వంతర్యామివి ప్రభా. నీకెవరు చెప్పనప్పటికీ నీకు అన్నీ తెలుసు కదా నాయన. ప్రభా పొట్టి జక్కయ్య హృదయములో ఉన్న ఆశను నువ్వు నెరవేర్చిన దేవుడు ప్రభా. పొట్టి జక్కయ్యను క్షమించిన తండ్రి. ఇదిగో ఈ వాక్యము వింటున్నటువంటి బిడ్డలు ఎవరైనా ఇలాగున జీవించినట్లయితే వారు కూడా తమ తప్పులు తెలుసుకొని నాయన నీ దగ్గర క్షమాపణ కోరుకొని దేవా నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మారుటకు నీ కృప దయచేయమని విత్తబడిన వాక్యము ప్రతి వారి హృదయంలో నాయన నువ్వు నాటి ఫలింప చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.